అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అబద్ధాల ఆంబోతు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో హిందూ మత దేవాలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద జరిపిస్తున్నటువంటి దాడికి ఎవరైతే మంత్రులు ఓతం పలుకుతూ ఆ దాడుల్ని ఇంకా రెచ్చగొట్టి దాడులు మరింతగా జరిగేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారో వాళ్ళని తప్పించడానికి జగన్మోహన్ రెడ్డి హిందూ మత వ్యతిరేకి కాదు అని నమ్మించడానికి అబద్ధాల ఆంబోతు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే ఈరోజు రాష్ట్రంలో దాదాపు 130 దాకా హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే, హిందూ దేవులను కాళ్ళు చేతులు నరికేస్తే, హిందూ దేవుళ్ళకి సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి రాముడు శిరస్సును ఛేదించి కొలంలో పడేస్తే, రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులతో పాటు మిగతా అనేక మతాల వారు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇది ఒక సున్నితమైనటువంటి అంశం. రాజకీయ గొడవలు ప్రేరేపించి హిందువుల మధ్య అట్లాగే ఇతర మతస్థుల మధ్య ఒక గొడవలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రయత్నాలు సరైంది కాదని మరి స్వయాన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రామతీర్థం అక్కడికి యాత్రగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మొత్తాన్ని కూడా పరిశీలించి రావటానికి వెళితే, మా నాయకుడిని అక్కడికి రానియకుండా చేయటానికి ఎన్ని రకాల కుతంత్రాలు చేశారో, ఎన్ని రకాల కుట్రలు చేశారో రాష్ట్రం అంతా కూడా చూసింది. ఆ పరిస్థితుల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల మొత్తాన్ని కూడా నిన్న మీటింగ్ పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మతాలని, అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని కులాల ప్రజల్ని గౌరవించాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం మత సామరస్యాన్ని పాటించట్లేదని, మతాల మధ్య గొడవల్ని సిచ్చు పెట్టే విధంగా మరి చేస్తూ ఉందని చెప్పేసి మా నాయకుడు మాట్లాడితే, ఈ అబద్ధాల మరి రాంబాబు లేచి చంద్రబాబు నాయుడు హిందూ అనే సంగతి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? చంద్రబాబు నాయుడు కులమే కానీ హిందుత్వం ఎప్పుడు హిందూ గురించి మాట్లాడలేదు, మతం గురించి మాట్లాడలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మీకులాగా ఏదైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, ఒక కులానికి అనుకూలంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, ఒక మతానికి అనుకూలంగా మాట్లాడడం అనేది చంద్రబాబు నాయుడు గారి హిస్టరీలో లేదనే సంగతి రాంబాబు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేశాడో, రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల్ని సమానంగా గౌరవిస్తానని, అన్ని మతాలని సమానంగా గౌరవిస్తానని, అందరి ప్రజల్ని సమానంగా చూస్తామని చెప్పేసి చెప్పాడు. కాబట్టే ఆయన చేసినటువంటి ప్రమాణానికి కట్టుబడి ఉన్నాడు. కాబట్టి గతంలో ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు మత విద్వేషాలు కానీ, మత సంఘటనలు కానీ, లేకపోతే మత గొడవలు కానీ జరిగినటువంటి దాఖలాలు లేవు. కానీ మీ నాయకుడు అట్లా కాదు. ఏదైతే రాజ్యాంగం ఏదైతే ప్రమాణం చేస్తాడు కానీ చేసేది రాజ్యాంగం మీద ప్రమాణం, కానీ అతను ఒక మతానికి అనుకూలంగా ఇంకొక మతానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటాడు. అందుకోసమే ఈ రాష్ట్రంలో దాదాపు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాల్లో, అనేక హిందూ దేవాలయాల్లో మొత్తం విగ్రహాల్ని పడగొట్టేటువంటి ఒక పెద్ద పనికి పెట్టుకొని ఈ రోజు మీ ప్రభుత్వం ముందుకెళ్తున్న సంగతి అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక చోట రాముడు తల తీసేస్తూ ఉంటారు, ఒక చోట ఆంజనేయుడు చెయ్యి నరికేస్తూ ఉంటారు, ఒక చోట రథాన్ని తగలబెడతా ఉంటారు, ఇంకొక చోట కనకదుర్గ దేవాలయంలో మరి వెండి ప్రతిమల్ని దొంగిలిస్తూ ఉంటారు. ఈ విధంగా చేస్తూ ఉంటే రాష్ట్రం మొత్తం కూడా ఒక ఆందోళనలో ఉంటే, హిందువుల మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధపడతా ఉంటే, మిగతా మతస్థులు కూడా బాధపడతా ఉంటే మీ మంత్రే మాట్లాడతాడండి మీ కొడాలని అని. చక్కే కదా తగలబెడితే ఏమైంది, మేము 1 కోటి రూపాయలు ఇస్తామంటాడు. హిందూ కనకదుర్గ దేవాలయంలో వెండి ప్రతిమలు పోతే ఏముంది, ఒక 10 లక్షలు ఇస్తాము, ఏమైంది అని అంటాడు. అంటే మీరు ప్రోత్సహిస్తున్నట్టు కాదా? మీరు గొడవల్ని ప్రోత్సహిస్తున్నట్టు కాదా? తగాదులు పెట్టాలనుకొని అనుకోవటం కాదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మీరేం మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హిందూ అని గుర్తుకొచ్చిందని అంటారు. ఈరోజు హిందూ దేవాలయాల మీద గొడవలు జరుగుతున్నాయి కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి, ఇదిగో హిందువులకి నేను భరోసా కల్పిస్తూ ఉన్నాను, మీరు మానసికంగా ధైర్యంగా ఉండండి, ఈ రాష్ట్రంలో ఎటువంటి కుట్రలు కుతంత్రాలు జరిగినా నేను ఉంటానని చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు.
మీ ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడతాడు, ప్రెస్ మీట్, బ్రహ్మాండమైనటువంటి యాక్షన్ చేస్తాడు. ఏమని చేస్తాడే అంటే, అసలు ఇట్లా చేతులు పెట్టి నేను హిందూ దేవాలయాల మీద దాడులు చేయాల్సినటువంటి పరిస్థితి నాకేముంది, ఎవరికి అవసరం ఉంది, ఇది ప్రతిపక్షం చేస్తున్నటువంటి కుట్ర, ప్రతిపక్షమే దాడులు చేస్తుందని మాట్లాడతారు. మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా, ప్రజలందరికీ ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి మాటలు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముఖ్యమంత్రి గారు ఒక క్రిమినల్. ముఖ్యమంత్రి కాకముందు తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి, తండ్రి గౌరవించినటువంటి కాంగ్రెస్ పార్టీని అవమానించినటువంటి వ్యక్తి, తండ్రి సావుకి ఫలానా రిలయన్స్ కారణం అని చెప్పేసి వాళ్ళ మీద అబండాలు వేసినటువంటి వ్యక్తి, ప్రజల మొత్తాన్ని కూడా రెచ్చగొట్టి రిలయన్స్ ఆస్తుల మొత్తాన్ని తగలబెట్టించినటువంటి వ్యక్తి, అధికారం వచ్చిన తర్వాత అదే రిలయన్స్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రాజ్యసభలు ఇచ్చినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ప్రతి సందర్భంలో భయానికి గురవుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి ప్రతి సందర్భంలో ఆందోళనకి గురవుతూ ఉన్నాడు. ప్రతి సందర్భంలో అభద్రతా భావానికి గురవుతూ ఉన్నాడు. తన మీద ఉన్నటువంటి కేసులు ఏ రోజు నిరూపణ అయితే నేను జైలుకి వెళ్తాను అని చెప్పేసి ఆలోచన చేసి కోర్టుల మీద దుష్ప్రచారం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. రాజ్యాంగ వ్యవస్థల మొత్తాన్ని కూడా దుష్ప్రచారం చేసి రాజ్యాంగ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కనపడతా ఉంది. ఎందుకంటే కోర్టుల ద్వారా జైలుకి వెళ్తా అని చెప్పేసి భయపడ్డాడు. కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళ మీద ఈయన మాట్లాడుతూ ఉంటే ఎక్కడ బీజేపీ వాళ్ళు ఇతని పదవి తీసేసి జైలుకు పంపించి ఇతను అధికారం లేకుండా చేస్తారు అని చెప్పేసి భయపడి ఈరోజు బీజేపీ వాళ్ళ మీద ఏదో ఒక నెపం నెట్టాలి. కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, బీజేపీ వాళ్ళ మీద నెపం నెట్టడం కోసం, బీజేపీ వాళ్ళే ఈ పని చేశారు అని చెప్పేసి అనుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన పనికిరాడు, ఇతను జైలుకి వెళ్లాల్సిందని బీజేపీ వాళ్ళే పంపించారు అని చెప్పడం కోసమే ఈరోజు బీజేపీ వాళ్ళ మీద నెపం నెట్టడం కోసం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారే చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కనుసన్నల్లో ఈ సంఘటనలు జరగకపోతే, ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహం లేకుండా ఇవి జరగకపోతే, ఏదైతే కొడాలి నాని ఈ సంఘటన మొత్తాన్ని ప్రోత్సహించే విధంగా మాట్లాడాడు, కొడాలి నానిని ఎందుకు బర్తరఫ్ చేయరని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లాగే వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, ఆయన ఈ రాష్ట్రంలో దాడులు జరిగిన చోటికి ఎక్కడికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి, ప్రతి ఒక్క హిందువును కూడా అవమానించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘటనల మొత్తాన్ని కూడా ప్రతిపక్షం మీద నెట్టివేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరిని బర్తరఫ్ చేయకపోతే నీ శీల పరీక్షని ఎట్లా నమ్ముతారని చెప్పేసి ముఖ్యమంత్రిని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే ఈ సంఘటనలకి మీరు కారణం కాదు అని అనుకుంటే ఈ ఇద్దరు మంత్రులను కూడా బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేయకపోతే ఖచ్చితంగా నువ్వే చేయించినట్టు అని చెప్పేసి కూడా ఖచ్చితంగా భావించాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను ప్రత్యక్ష ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా ప్రతి చోట దళితుల మీద దాడులు జరిగినాయి. దాడులు మొదట జరిగినప్పుడు, శిరోమండలం జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి ఇది మీ కనుల సన్నులతోటే జరుగుతూ ఉందని చెప్పేసి ప్రశ్నించినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఒక కన్నుతోటి మీరు చెయ్యండి అనే పద్ధతిలో ఒక కన్ను ఎగరేస్తూ ఇంకో కన్నుతోటి ఎక్కడా కూడా ఈ సంఘటన జరిగితే నేను ఊరుకోనని చెప్పేసి సైగ చేసినటువంటి ముఖ్యమంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా విపరీతమైనటువంటి దాడులు జరిగినాయి, హత్యలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి. స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గమైనటువంటి పులివెందుల్లో నాగమ్మనే ఒక దళిత మహిళని, ఒక మాదిగ మహిళని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి మానవులో గాజు పెంకులు తొడిగి, రాళ్ళు తొడిగి చంపినటువంటి చరిత్ర కూడా ఆ పులివెందుల్లో జరిగినటువంటి సంఘటన గుర్తు చేస్తూ ఉంది. ఇవన్నీ ఎప్పుడు దళితుల మీద దాడులు జరిగితే నేను ఊరుకోనని సైగ చేసి చెప్పిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు, అనంతపురంలో శ్రేయాలత మీద జరిగినటువంటి సంఘటనలు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ఎప్పుడైతే రామతీర్థం జరిగిన తర్వాత ఎప్పుడు కూడా స్పందించకపోతే దాని పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆందోళన చేసి ప్రతిపక్షాలన్నీ కూడా డిమాండ్ చేసిన తర్వాత ఈ సంఘటనలు జరిగితే నేను ఊరుకోనని మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మాత్రమే మళ్ళా విజయవాడలో సీతమ్మ అమ్మవారి విగ్రహాన్ని కూల్చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అనేక చోట్ల ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ ఏ సమాధానం చెప్తామని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అంబటి రాంబాబుని. అంబటి రాంబాబు, నిజంగా మీ నాయకుడు లౌకికవాది అయితే, మీ నాయకుడు సర్వమతాన్ని సమానంగా చూసే వ్యక్తి అయితే
కేవలం హిందువుల మీద ఎందుకు దాడులు చేస్తున్నాడో సమాధానం చెప్పాలని కూడా నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు హిందువు ఎట్లవుతాడు? చంద్రబాబు నాయుడు వెనక కుర్చీ వెనక ఒక బుద్ధుడు బొమ్మ ఉందని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీకు బుద్ధి ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఏ మతస్థులైనా, ఏ మతాన్ని గౌరవించే వాళ్ళైనా సరే రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అట్లాగే బుద్ధుడు మన దేశానికి ఒక గొప్ప ప్రతీక, శాంతికి చిహ్నం. అలాంటి వ్యక్తిని, బుద్ధుడు విగ్రహాన్ని, బుద్ధుడు బొమ్మని ఎవరైనా వెనకబెట్టుకుంటారు. ఆయన చూడగానే ఒక ప్రశాంతత, ఒక శాంతి స్వభావం ఎవరికైనా అట్లా ఆవహించదనే సంగతి బుద్ధి లేని రాంబాబుకి నీకేమర్థమైందని చెప్పేసి అడుగుతా ఉన్నా. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వెనక కుర్చీ వెనక ఏముంటుందో చెప్పండి. ఒక మ్యాట్ ఉంటుంది, క్లియర్ మ్యాట్. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఈ ప్రెస్ మీటు సెక్రటేరియట్లో జరిగినట్టు పెట్టుకోవాలనుకుంటే ఆ మ్యాట్ ఉంటుంది కాబట్టి మార్చుకోవచ్చు. అదే ఇడుపులపాయలో ప్రెస్ మీట్ పెట్టినట్టు చెప్పాలనుకుంటే ఆ మ్యాట్ని మార్చుకోవచ్చు. ఒక క్లియర్ మ్యాట్ ఒకటి పెట్టుకొని ఆయన ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లు కూడా మాట్లాడలేడు, డబ్బింగులు ప్రెస్ మీట్ కాబట్టి, డబ్బింగులు చెప్పుకునేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆ విధంగా పెడతాడనే సంగతి కూడా అంబటి రాంబాబు తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కులాన్ని మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి. ఎస్సీలను మోసం చేశాడు, ఎస్టీలను మోసం చేశాడు, బీసీలను మోసం చేశాడు. కేవలం డబ్బులు నేరుగా ఇస్తున్నామని ఒక 5,000 10,000 నేరుగా ఇచ్చి రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు మొత్తాన్ని కూడా కొల్లగొడుతున్నటువంటి వ్యక్తి ఎవరో ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి అనే సంగతి కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఏమన్నారు అయ్యా అంబటి రాంబాబు గారు? మీరేమన్నారు? చంద్రబాబు నాయుడు గారు మంచివారు కాదు కాబట్టే మరి మొన్న ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చినాయి, లేకపోతే మాకు 151 సీట్లు వచ్చాయని చెప్పేసి నువ్వు మాట్లాడతావా? నిజమే, ఒక తెలివైనటువంటి బ్రాహ్మణుడు ఒక గొర్రె పిల్లని తీసుకొని వెళ్తా ఉంటే మీలాంటి క్రిమినల్స్ నలుగురు కలిసి 4 చోట్ల నుంచొని తెలివైన బ్రాహ్మణ్ణే మోసం చేసి కుక్క పిల్లని తీసుకెళ్తున్నావని ఒక చోట, ఇంకొంచెం దూరం తీసుకెళ్ళిన తర్వాత నల్ల కుక్క పిల్లని తీసుకెళ్తున్నావని ఇంకో చోట, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కుక్క పిల్లని తాడు పెట్టి తీసుకెళ్తున్నావని ఇంకో చోట మాట్లాడితే చివరికి తెలివైనటువంటి బ్రాహ్మణుడు కూడా మేక పిల్లని కుక్క పిల్లని వదిలేసినటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు, చాలా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే, అభివృద్ధి పదంలో నడుపుతూ ఉంటే, రాజధాని లేని రాష్ట్రానికి ఒక రాజధాని చూపిస్తే, రాజధాని లేని ప్రాంతాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంగా చూపిస్తూ ఉంటే మీలాంటి నలుగురు క్రిమినల్స్, నలుగురు కాదు ఆలీబాబా 40 లాంటి క్రిమినల్స్ మొత్తం కూడా తోడయ్యి జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ నాయకుడిగా ఉండి ఆయన రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే దాన్ని అడ్డం పెట్టుకొని తల్లి లాంటి రాజశేఖర్ రెడ్డికి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేసి మాంసం ముద్దల్ని దగ్గర పెట్టుకొని వ్యాపారం చేసి అందరి చేత సంతకాలు పెట్టించుకొని ముఖ్యమంత్రి కావాలని చూసింది ఎవరయ్యా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మీ జగన్మోహన్ రెడ్డి కాదా? మీ జగన్మోహన్ రెడ్డి తండ్రి శవాన్ని దగ్గర పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు పొడిచాడు, ముందు పోటు పొడిచాడు, ఇది మాట్లాడుతూ ఉంటారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు రక్షించుకోవడానికి, సెకండ్ నుంచి కాపాడుకోవడానికి ఏ విధంగా చేశాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ తర్వాత కూడా ఈ తెలుగుదేశం పార్టీని ఏ విధంగా అధికారంలో తీసుకొచ్చాడో ప్రజలందరికీ తెలుసు. కానీ మీరు చేసిందేంటి? మీ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే 30 సంవత్సరాల ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేసినటువంటి పరిస్థితి. ఆయన అధికారంలో ఉంటే తండ్రి స్థానాన్ని అడ్డు పెట్టుకొని లక్షల కోట్లు దొబ్బేసినటువంటి పరిస్థితి. తండ్రి చనిపోతే ఆ నెపాన్ని వేరే వాళ్ళ మీద వేసి రక్తపు ముద్దలు పక్కన పెట్టుకొని రాజకీయ వ్యభిచారం చేసినటువంటి వ్యక్తులు మీరు. ఈరోజు మీకు ఓట్లేసిన వాళ్ళని అడగండి, ఏ వర్గాన్ని అయినా అడగండి, ఏ కులాన్ని అయినా అడగండి, మీకు ఓట్లేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము వైఎస్ఆర్ పార్టీకి ఎందుకు ఓట్లేసేవరా బాబని ఏడుస్తూ ఉన్నారు. ఎంతకాలంలోనండి? 19 నెలల్లో మీకు ఓట్లేసినందుకు ఏడుస్తూ ఉన్నారు. అన్ని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో మత సామరస్యం ఎప్పుడూ ఉంటుంది. అలాంటి మత సామరస్యాన్ని సర్వనాశనం చేశారని అన్ని మతాల వాళ్ళు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి మీకు కనపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి కులం లేదా? జగన్మోహన్ రెడ్డికి మతం లేదా? జగన్మోహన్ రెడ్డి అంతా నీతి మాలిన వాడు లేడని సందర్భంగా చెప్తా ఉన్నాడు. ఎవడైనా నేను నీతిగా ఉన్నానంటే నీతిగా ఉంటాడు, నేను తప్పునంటే తప్పులు పని చేసుకుంటూ వెళ్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి నీతి అనే ఒక ముసుగేసి లోపల క్రూరమైనటువంటి తోడేలు స్వభావం కలిగినటువంటి వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు కాదండి. చంద్రబాబు నాయుడు కాలంలో రాష్ట్రం అభివృద్ధి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వైపు నడిచింది, విభజించబడినటువంటి రాష్ట్రం కూడా అభివృద్ధి వైపు నడిచింది. మీరేం చేస్తూ ఉన్నారు? నీతి నిజాయితీ అని చెప్పి మీరు మాటలు చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల మొత్తాన్ని కూడా మోసం చేస్తూ ఉంటారనే సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు రాజకీయ వివక్షత ఉంది. మీకు కావలసినటువంటి వాళ్ళకి మాత్రమే రాజకీయ అవకాశాలు గొప్ప గొప్ప ఇచ్చుకుంటారు. ఒక్క కులానికి సంబంధించినటువంటి వాళ్ళనే దాదాపు 60 మందిని సలహాదారులుగా పెట్టుకొని ప్రజాధనాన్ని మొత్తాన్ని కూడా కొల్లగొడుతున్నటువంటి వాళ్ళు మీరు. కుల వివక్షత మీకు లేదా? కుల వివక్షత మీ నాయకుడికి లేకపోతే తిరుపతిలో మొన్న జరిపోయినటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో బల్లి దుర్గాప్రసాద్ చనిపోయిన ఆయన కుటుంబం దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు పరామర్శించలేదని చెప్పేసి అడుగుతా ఉన్నా. మీకు కుల వివక్షత లేకపోతే చల్లా వెంకటకృష్ణారెడ్డి ఎవరైతే చనిపోయారో ఆయన దగ్గరికి పరుగు మీద ఎందుకు వెళ్ళారో చెప్పమంటా ఉన్నా. రెడ్డుల మొత్తాన్ని ఒక విధంగా చూసే మీరు, మిగతా కులాల్ని అణిచివేసేటువంటి మీరు కుల వివక్షత జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పి చెబుతా ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఎంత ఆర్థిక నేరగాలు మీరు, మీకు ఎంత ఆర్థిక వివక్షత ఉంటుంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులు వచ్చేటువంటి పదవులు మొత్తం కూడా ఒక చోట పెట్టి మాకు పాపం ఏదో హోమ్ ఇచ్చామని చెప్పేసి, ఇంకో శాఖ ఇచ్చామని చెప్పేసి ఊరక మసిపూసి మారేడుగా చేసి ఆ పదవులకు ఉన్నటువంటి హక్కులు కూడా మీరు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు మీరు చెప్తా ఉంటారా? అయ్యా అంబటి రాంబాబు, తిరుమల గురించి తిరుపతి గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చంద్రబాబు నాయుడు గారి టైంలో జీవోలు తీశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి అల్లుడు ఉన్నాడో అనిల్కి మొత్తం 7 కొండల్లో 5 కొండలు రాసిచ్చి అసలు అక్కడ 2 కొండలే ఉండి అని చెప్పింది ఎవరయ్యా? మీ రాజశేఖర రెడ్డి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అవి మొత్తం గుడిలో లింగాన్ని మింగాలని ప్రయత్నం చేస్తే ఒక పెద్ద ఉద్యమం వస్తే అప్పుడు 7 కొండలు ఉన్నాయి అని చెప్పేసి రాసిచ్చింది మీరు కాదని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా. మీరు ఒకటే గుర్తు చేస్తూ ఉన్నా, మీరు అధికారంలోకి రావటానికి అనేకమైనటువంటి మోసపూరిత పద్ధతులు ఎంచుకున్నారు. తండ్రి దగ్గర నుంచి మోసం మొదలు పెట్టారు. అట్లాగే అందరికీ ముద్దులు పెట్టి మోసం చేశారు. ఇదిగో నేను ఒక మతాన్ని ఉద్ధరిస్తానని సంకేతాలు ఇచ్చి మీరు మోసం చేశారు. ఇలాంటి మోసం ఈ రాష్ట్రంలో చల్లదు. ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిరోజు సంఘటన జరుగుతూ ఉంది. ఈ సంఘటనకి కారణం జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నటువంటి నాటకం అనే సంగతి అందరికీ తెలుసు. ఆ విధంగా జైల్లోకి వెళ్తే కోర్టులు తప్పు చేసి ఒక మంచి దేవుడు లాంటి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టి ఇచ్చినని చెప్పేసి కోర్టుల మీద అబండం వేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు బీజేపీ వాళ్ళే ఈ జైల్లో వేయించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పటం కోసం బీజేపీ వాళ్ళు హిందుత్వ ఎజెండాతో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ మీద నెపం నెట్టడం కోసం, మాట్లాడినటువంటి తెలుగుదేశం మీద నెపం నెట్టడం కోసం ఈరోజు హిందూ దేవాలయాల్ని మీరు ఒక పావులాగా ఉపయోగించుకుంటూ హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తూ హిందూ దేవుళ్ళ చేతులు కాళ్ళు నరికేస్తూ చివరికి హిందువుల దేవుళ్ళని రాముడైనటువంటి గొప్ప దేవుణ్ణి శిరస్సు ఖండించినటువంటి దుర్మార్గానికి ఒడిగొడతా ఉన్నారు. అధికారం కోసం ఉచ్చనీసాలు మర్చేటువంటి వ్యక్తిత్వం మీది. అధికారం పరమావధిగా తండ్రి శవాన్ని కూడా అడ్డు పెట్టుకున్నటువంటి స్వభావం మీది. అధికారాన్ని కాపాడుకోవటం కోసం రాజ్యాంగ వ్యవస్థలైనా చివరికి దేవుడైనా సరే అడ్డం పెట్టుకున్నటువంటి స్వభావం మీదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను తెలియజేస్తూ ఏమంటాడంటే అంబటి రాంబాబు, కులం అనేది పెద్ద ఇది కాదు, మతం అనేది మనకి సంబంధం లేకుండా వస్తుందని చెప్పి చెబుతా ఉన్నాడు. అయ్యా అంబటి రాంబాబు, నీకు మైండ్ ఏమైనా దొబ్బిందా? 2 సార్లు కరోనా వచ్చేసరికి నీ బుర్రలో మైండ్ పోయి ఏమైనా మట్టి వచ్చి పడిందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మనకి సంబంధం లేకుండా వచ్చేది కులం మాత్రమే. మనం కోరుకుంటే వచ్చేది మతం కాదని చెప్తా ఉన్నా. మరి రెడ్డి అయినటువంటి మీ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ ఎట్లా అయ్యాడని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఆయన తీసుకుంటే వచ్చింది, ఆయన పుట్టుకతో రారా, ఆయన పుట్టుకతో వచ్చింది కులము. ఎవడు పుట్టుకతోటైనా వచ్చేది కులము. నువ్వు పుట్టుకతోటి నా పుట్టుకతోటి ఎవరు పుట్టుకతోటైనా ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చేది కులము. కానీ ఈ దేశంలో కులాలు కానీ మతాలు కానీ అందరూ కూడా రాజ్యాంగానికి లోబడి పని చేయాలి. కానీ మీరు కులాల మధ్య కుంపట పెడతా ఉంటారు, ప్రాంతాల మధ్య కుంపట పెడతా ఉంటారు, చివరికి మతాల మధ్య కూడా కుంపట పెడతా ఉన్నారు. ఆ రోజు పాపం కేఏ పాల్ని పిచ్చోడిని చేశారు. అందుకు పర్యవసానం ఏం జరిగిందో తెలుస్తూ ఉంది. ఈ రోజు హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు, హిందువుల యొక్క బాధల్ని రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు, హిందువుల మొత్తాన్ని కూడా వేదనకి గురి చేస్తూ ఉన్నారు. దీనికి కూడా పర్యవసానం నువ్వు ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది, మీ ముఖ్యమంత్రి మీరని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇకపోతే
ఒక కుక్కను చూపించి దీన్ని ఏంటి అంటే ఎవరైనా కుక్క అంటారు. ఒక ఏనుగును చూపించి ఇదేంటి అంటే ఎవరైనా ఏనుగు అంటారు. ఒక పందిని చూపించి చివరికి ఇదేంటంటే కొద్దిగా కన్ఫ్యూజ్ పడ్డా ఇది పంది అని చెబుతారు. అంటే ఏ జంతువును చూపించినా ఎవరైనా గుర్తుపట్టి ఇది కుక్క, ఇది నక్క, ఇది పంది అంటారు. కానీ ఆ కొడాలి నాని అనేవాడు ముఖం చూపించి ఇది ఏంటి అంటే ఇది కుక్క, పందె, నక్క, అసలు ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని ఇది ఒక వింత జంతువులాగా ఉంది, ఇదే జంతువు అని పిల్లలందరూ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు కొడాలి నాని ముఖం చూసి, కొడాలి నాని హావభావాలు చూసి, కొడాలి నాని భాష చూసి ఒక వింత జంతువు ఏమన్నా ఇక్కడికి వచ్చిందా ఈ రాష్ట్రంలో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. నిజమే, ఈ రాష్ట్రంలో ఈ వింత జంతువు ఇప్పటి వరకు బయటపడలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి కార్ఖానాలో, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రయోగశాలలో రకరకాల డిఎన్ఏలు తీసుకొచ్చి ఆ డిఎన్ఏ తోటి ఒక జంతువుని తయారు చేస్తే ఆ జంతువుని జూలో నుంచి బయటకు వదిలితే ఇదిగో ఈ కొడాలి నాని లాగుందని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. బుద్ధి ఉందా కొడాలి నాని నీకు? చంద్రబాబు నాయుడు గారి రక్తంలో మోసం ఉందని మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు గారి రక్తంలో మోసం కాదు, అసలు నీకు డిఎన్ఏ ఉందా లేదా అడుగుతా ఉన్నా. ఒక కులానికి, ఒక వంశానికి, ఒక మనిషికి డిఎన్ఏలు ఉంటాయి, కానీ నీ డిఎన్ఏ ఏందో అర్థం కావట్లేదు. నీ డిఎన్ఏ రకరకాల నేర ప్రవృత్తికి సంబంధించినటువంటి రక్త నమూనాలన్నీ సేకరించి ఒక చోట చేర్చి ఒక జూలో పెట్టి ఒక ప్రయోగం చేసి ప్రయోగశాలలో నుంచి ఒక వింత జంతువుని బయటకు తీస్తే వచ్చినటువంటి వాడివి నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు. ఏం మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు గారు వాడుకొని వదిలేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా వాడుకుంటాడు వదిలేస్తారని చెప్పేసి నువ్వు మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు గారు వాడుకొని వదిలేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు వాడుకొని వదిలేస్తారంటే నాకు అర్థం కాల. నేను సీక్వెన్స్గా ఒకటి చూశాను. అంతకుముందు దేవినేని ఉమామహేశ్వరరావు గారి గురించి దేవినేని ఉమా గారు ఉమానా ఉమక్కానా అన్నాడు. ఏందబ్బా ఉమక్క అంటున్నాడు, ఈయన ఏమన్నా తేడాగాడు అని చెప్పేసి నేను కొడాలి నానిని చూస్తే కొంచెం తేడాగాడు అనిపించింది. ఈరోజు ఇందాక కొడాలి నాని ప్రెస్ మీట్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. కొడాలి నాని ప్రెస్ మీట్లో నన్ను వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు వదిలేశాడు, నన్ను వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు వదిలేశాడు, లేకపోతే రాష్ట్రాన్ని వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు వదిలేశాడు అంటే పాపం ఈయన అప్పుడు మా పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈయన్ని వాడుకొని వదిలేసాడేమని అనుకున్నా, కానీ ఇంకో పద్ధతిలో వాడుకున్నారేమోనని నాకు అనుమానం వస్తూ ఉంది ఇతను చూస్తూ ఉంటే. వేరే పద్ధతిలో ఏమన్నా కొడాలి నానిని వాడుకున్నారని చెప్పేసి నాకు డౌట్ వస్తూ ఉంది. ఎందుకంటే గడ్డం పెరగంగానే మీసాలు పెరగంగానే మగవాళ్ళు అనుకుంటామండి మనం అందరం. ఇలా చిత్రమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. గడ్డాలు మీసాలు ఉంటాయి కానీ అటు ఇటు కాని వాళ్ళు ఉంటారు, మేషాలు శుభ్రంగా తీసేవాళ్ళు ఉంటారు, అసలు సెసలైన మగవాళ్ళు కూడా ఉంటారు. మరి అదే నేను చెప్పాను కదా, ఈ వింత జంతువు దీని శాస్త్రీయనామం స్త్రీలింగమో పురుషలింగమో అర్థం కానటువంటి పరిస్థితిలో ఈరోజు ఉంది. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు వాడుకొని వదిలేస్తాడనే మాట వింటూ ఉంటే నాకు విచిత్రం అనిపిస్తూ ఉంది. నేను ఒక విషయాన్ని అడుగుతా ఉన్నా, కొడాలి నాని నువ్వు ఇందాక ప్రెస్ మీట్ పెట్టావు. ఆ ప్రెస్ మీట్ పెట్టిన ఖచ్చితంగా ప్రెస్ మీట్ 10 నిమిషాలు ఉంది. ఆ 10 నిమిషాల్లో నువ్వు అక్కడ ఒక టెంట్ ఉంటే ఆ టెంట్కు బొంగు ఉంటే ఆ బొంగును పట్టుకొని మాట్లాడుతూ ఉన్నావు, ఏలాడుతూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు 74 ఏళ్ళకే చచ్చిపోతాడు, చచ్చిపోయేటట్టున్నాడని చెప్పేసి నువ్వు మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న రామతీర్థంలో కొండెక్కి ఆయన సత్తా ఏందో చూపించాడు. నీ వయసు ఎంత ఉంటుందో నాకైతే తెలియదు, కానీ నువ్వు మాత్రం గుట్కాలు నవ్వులి సారాయి తాగి పిచ్చి మందు తాగి ఏలబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు నీకు కనపడతా ఉంది. నీకు కనుక దమ్ముంటే ఇప్పటి వరకు నేను చేసినటువంటి ఏదైతే ఒక చెక్కే కదా, ఏదైతే వెండే కదా, లేకపోతే ఆంజనేయ స్వామి విగ్రహం అది రాయే కదని చెప్పేసి ఆ మాటకి కట్టుబడి ఉన్నానని చెప్పేసి నువ్వు మాట్లాడు. రేపు రోడ్డు మీదకి వచ్చి హిందువులు మొత్తం కూడా నిన్ను తరిమి కొడతారనే సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఏం మాట్లాడతారు? మేము ఎవరైనా సరే ప్రమాణాలు చేసి ఉన్నాము, ప్రమాణాలు చేసాం కాబట్టి ప్రమాణాల ప్రకారమే వెళ్తా ఉన్నామని చెప్పేసి మీరు చెబుతా ఉన్నారు. ఎక్కడ మీరు ప్రమాణాల ప్రకారం వెళ్తా ఉన్నారు? మీరు సాక్షాత్తు అసెంబ్లీలో మీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అమరావతికి మద్దతు ఇచ్చి
మాట తిరిగినటువంటి వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి. మా జగన్మోహన్ రెడ్డి వీరుడు, మా జగన్మోహన్ రెడ్డి సూర్యుడు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కాదు, అందరికీ అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్, జగన్మోహన్ రెడ్డి ఒక మోసగాడు. ఆ మోసగాడు నీకేదో మంత్రి పదవిని శాశ్వతంగా ఉంచాలని మాటిచ్చుంటాడు. ఆ మాట కోసం నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎంత తిరుగుతున్నావు అనే సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డికి ఎంత కులతత్వం నేను ఇప్పుడే చెప్పాను. జగన్మోహన్ రెడ్డి బల్లి దుర్గా ప్రసాద్ చనిపోతే ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు, ఈ రోజు చల్ల రామకృష్ణారెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఎంత కులపిచ్చంటే మీ జగన్మోహన్ రెడ్డికి. ఎక్కడో తెలంగాణలో ప్రియాంక రెడ్డిని సామూహిక అత్యాచారం చేసి చంపేస్తే కుల పిచ్చితోటి దిశ చట్టం అని ఇక్కడ తీసుకొచ్చి ఆ దిశ చట్టం లేకుండా చేసినటువంటి వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి దిశ చట్టం ఉందని రాష్ట్ర ప్రజల మొత్తాన్ని కూడా మోసం చేశాడా లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నీకు దమ్ముంటే దిశ చట్టం ఇప్పుడు అమల్లో ఉందా లేదా చెప్పాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నా. మీకు ఆ దమ్ము లేదు. మీరు బూతులు తిడటానికి పనికి వస్తారు, పనికి మాలిన విషయంలో రెచ్చగొడటానికి పనికి వస్తూ ఉంటారు. ఈరోజు దిశ చట్టం కనుక ఉంది అని నువ్వు మాట్లాడేటట్టయితే అనంతపురం జిల్లాలో శ్రేహలత అనే మాదిగమ్మాయిని చంపేశారు. దిశ చట్టం ఎందుకు పెట్టట్లేదని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. శ్రేహలత దగ్గరికి మీరు ఎందుకు సందర్శించడానికి వెళ్ళలేదని కూడా నేను అడుగుతా ఉన్నా. స్నేహలత ఏం తప్పు చేసింది? ఎక్కడో ప్రియాంక రెడ్డి చనిపోతే ఇక్కడ మీరు దిశ చట్టం తీసుకొస్తారు, ఆమె గురించి అసెంబ్లీలో చాలా గొప్పగా మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో మీకు సంబంధించినటువంటి వాళ్ళు స్నేహలతని నిర్దాక్షిణ్యంగా చంపేస్తే ఎవరు మాట్లాడరు, మీరు మాట్లాడుతూ ఉంటారు. 10 నిమిషాలు కూడా మాట్లాడినటువంటి నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఒక వింత జంతువి. ఈ రాష్ట్రంలో ఈ సంఘటన మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం నిన్ను ఒక బఫూన్ గార్డ్గా ఎంచుకున్నాడు. ఈ రాష్ట్రంలో అతను చేసే తప్పులు డైవర్ట్ చేయడానికి నీతోటి మాట్లాడించడం, ఈ రాష్ట్రంలో హత్యలు అత్యాచారాలు జరిగితే డైవర్ట్ చేయడం కోసం నీతో మాట్లాడించడం, ఈ రాష్ట్రంలో దళితుల్ని చంపుతూ ఉంటారు డైవర్ట్ చేయడం కోసం నీతో మాట్లాడించడం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని చంపుతూ ఉంటారు డైవర్ట్ చేయడం కోసం నీతో మాట్లాడించడం, ఈ రాష్ట్రంలో హిందూ గుడుల మీద దేవాలయాల మీద హిందూ దేవుళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు డైవర్ట్ చేయడం కోసం నిన్ను మాట్లాడిస్తూ ఉంటారు. నీకు పోయే కాలం దగ్గర పడింది. మా లోకేష్ గారిని కానీ మా చంద్రబాబు నాయుడు గారిని కానీ మాట్లాడేటువంటి నైతిక విలువలు లేవు. నైతికత అంటేనే నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు అసలు మనిషివే కాదు, ఒక వింత జంతువు అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారనే సంగతిని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కొడాలి నానికి చెప్తా ఉన్నా.